అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టేల్స్కి స్వాగతం చెప్దాం. ఈరోజు మన కథ సలహా ఇచ్చే యంత్రం. బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడుస్తూ ఉన్నాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఏదో కోరి ఇంత అర్ధరాత్రి వేళ శ్మశానంలో నానా బాధలు పడుతున్నావు కదా, కానీ ఆ కోరిక తీరాక నువ్వు నిజంగా తృప్తి పడగలవన్న నమ్మకం ఏమీ లేదు. అందుకు ఉదాహరణగా శంతనవర్మ అనే రాజు కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. కుంతల దేశాన్ని పరిపాలించే శంతనవర్మ గొప్ప ధర్మబుద్ధి గలవాడు. ఆయన పరిపాలనలో ఉన్న మారుమూల గ్రామ ప్రజలకు కూడా శత్రుభయం కానీ దొంగల భయం కానీ ఉండేది కాదు. అయితే అప్పుడప్పుడు ప్రకృతి వైపరీత్యాల కారణంగా అతివృష్టి అనావృష్టి దాపరించి ప్రజలు నానా బాధలు పడుతూ ఉండేవారు. అలాంటి సమయాల్లో శంతనవర్మ స్వయంగా అటువంటి ప్రాంతాలను సందర్శించి ఆ బాధలు గురైన వాళ్ళకి తగినంత సహాయం చేస్తూ ఉండేవాడు. ఒక వానాకాలంలో కుంతల దేశంలో ప్రవహించే బలభద్రా నది పొంగి కొన్ని ప్రాంతాలు జలమయమైపోయి ఉన్నాయి. శంతనవర్మ కొందరు రాజ ఉద్యోగులను వెంటబెట్టుకుని అక్కడికి వెళ్ళి పంట పొలాలు, ఊళ్ళు, ఇల్లు పోగొట్టుకున్న వాళ్ళకి రక్షణ కల్పించాడు. ఆయన తిరిగి రాజధానికి వస్తూ ఉండగా ఒక అడవి ప్రాంతంలో ముని ఆశ్రమం ఒకటి కనిపించింది. విచారించగా ఆ ఆశ్రమం జ్ఞానాశ్రయుడు అనే మునిదని, ఆయన గొప్ప తపశ్శక్తి, యోగ విద్యలు కలవాడని తెలిసింది. శంతనవర్మ ఆ మునిని దర్శించుకున్నాడు. ముని ఆయనను సాదరంగా ఆహ్వానించి, రాజా, నువ్వు ఎంతో ధర్మబుద్ధి కలవాడవని, ప్రజల సుఖమే నీ సుఖంగా పరిపాలన చేస్తున్నావని విన్నాను. నీలాంటి రాజులు చాలా అరుదుగా ఉంటారు. నన్ను చూడాలని వచ్చావు కనుక నీ మనస్సులో ఏదైనా కోరిక ఉంటే చెప్పు అన్నాడు. శంతనవర్మ వినయంగా, మహాత్మా, ప్రజల సంక్షేమం కోసం ఎన్నెన్నో కార్యక్రమాలను తలపెట్టాను. కానీ అవి నేను ఆశించినంత వేగంగా కూడా జరగటం లేదు. వరదలు, తుఫాన్లు లాంటి ప్రకృతి వైపరీత్యాలను మనం ఆపలేము. నిజమే. అయినా వాటి వల్ల ప్రజలు విపరీతమైన బాధలకు గురి కాకుండా ముందుగానే తగిన రక్షణ చర్యలను ప్రారంభించవచ్చు. అది నాకు సాధ్యపడటం లేదు. తమరే ఏదైనా మంచి మార్గం మాకు చూపించాలి అని కోరాడు. జ్ఞానాశ్రయుడు చిన్నగా చిరునవ్వు నవ్వి, నీ కోరిక బాగానే ఉంది. పని ఏదైనా దాన్ని సక్రమంగా నిర్వహించాలంటే ముందు చక్కగా ఆలోచించాలి. అప్పుడే అది విజయవంతం అవుతుంది. నీ దగ్గర దక్షత కలిగిన ఉద్యోగులు ఉన్నమాట నిజమేనా అని అడిగాడు. అందుకు శంతనవర్మ, నా ఉద్యోగుల దక్షతలోనూ శక్తి సామర్థ్యాలలోనూ నాకు చాలా నమ్మకం ఉంది. వాళ్ళు రాజ్యపాలనకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ కూడా తగిన సలహాలను ఇస్తూ సహకరిస్తున్నారు. ప్రజాహిత కార్యక్రమాలను మరింత వేగంగా జరిపించాలన్నదే నా తాపత్రయం అని చెప్పాడు. ముని ఇంకా కాసేపు మౌనంగా ఊరుకొని తరువాత, రాజా, అలా అయితే నీకు అపూర్వ శక్తులు గల ఒక చిన్న యంత్రాన్ని బహుమానంగా ఇస్తాను. దాన్ని శిరస్సు మీద ఉంచుకుని నువ్వు ఏది జరగాలని అనుకుంటున్నావో అది మనస్సులో అనుకుంటే చాలు. అప్పుడు యంత్రంలో నుంచి తగిన సూచనలు, సలహాలు వినిపిస్తాయి అని దంతంతో చేసిన ఒక చిన్న పెట్టెను శంతనవర్మకి ఇచ్చాడు. మహాప్రసాదం అంటూ శంతనవర్మ దాన్ని తీసుకున్నాడు. అప్పుడు జ్ఞానాశ్రయుడు,
రాజా, ఈ యంత్రాన్ని గురించి నీకు ఒక ముఖ్య విషయం చెప్పవలసి ఉంది. దీన్ని నా తపశ్శక్తి ధారపోసి నిర్మించాను. అందువల్ల దీని మహిమ నేను జీవించి ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది. ఇప్పటికే నేను 80 ఏళ్ల పైబడ్డవాణ్ణి. యోగ సాధన చేసిన వాణ్ణి కనుక మరొక 15 ఏళ్ళు బ్రతకగలను. అంతవరకు దీన్ని నువ్వు నిశ్చింతగా వాడుకోవచ్చు. ఆ తర్వాత అది కేవలం దంతపు పెట్టె మాత్రమే అని చెప్పాడు. శంతనవర్మ కొంచెంసేపు ఆలోచించి యంత్రాన్ని మునికి ఇచ్చేస్తూ, దీన్ని నేను స్వీకరించలేను. తమరు ఆగ్రహించకుండా నా మాటను మన్నించండి అని అన్నాడు. ముని ఆశ్చర్యపోయి, రాజా, దీన్ని ఏ కారణం వల్ల వద్దని నిరాకరిస్తున్నావు? ఈ యంత్రాన్ని 15 సంవత్సరాల పాటు నిశ్చింతగా వాడుకోవచ్చని ముందే చెప్పాను కదా. అందువల్ల నువ్వు కోరుకుంటున్న ప్రజలకు ఉపయోగకరమైన ఎన్నో కార్యక్రమాలను చేయవచ్చు, సాధించవచ్చు అని అన్నాడు. మహాత్మా, మరొకసారి మన్నించవలసిందిగా కోరుతున్నాను. ఈ యంత్రం వల్ల నాకు తాత్కాలికంగా కొన్ని ప్రయోజనాలు కలగవచ్చు, కానీ భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను గురించి ఆలోచించాలి కదా. ఆ కారణంగానే దీన్ని నేను వద్దని అంటున్నాను అని అన్నాడు. ముని చిన్నగా నవ్వి శంతనవర్మను మౌనంగా దీవించి సాగనంపాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, శంతనవర్మ ఎంతో దురాశాపరుడే కాకుండా అమాయకుడుగా కూడా కనపడుతూ ఉంది. అతడి కోరికను విని ముని తన తపశ్శక్తిని ధారపోసి నిర్మించి ఇచ్చిన సలహాల యంత్రాన్ని ఎందుకని వద్దని అన్నాడు? అయినా అంతటితో తృప్తి పడకుండా దాన్ని మునికి తిరిగి ఇచ్చేశాడు. పైగా భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు అంటూ తన అమాయకత్వాన్ని బయటపెట్టుకున్నాడు. ఈ విధంగా అతడు ప్రజలకు ఉపకారం చేయగల అవకాశాన్ని జారవిడుచుకున్నాడు. ఇందుకు కారణం అతడి దురాశ, అమాయకత్వాలే కదా. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, శంతనవర్మ, ముని జ్ఞానాశ్రయుడిచ్చిన యంత్రాన్ని తిరిగి ఇచ్చివేయటంలో గొప్ప ఇంగిత జ్ఞానాన్ని, వివేకాన్ని ప్రదర్శించాడు. ఏవో చిన్న లోపాలున్నా అతడు స్వయంగా ఆలోచించి తన ఉద్యోగులు ఇచ్చే సలహాలను పాటించి రాజ్యాన్ని చక్కగానే పరిపాలిస్తున్నాడు. అటువంటప్పుడు ముని ఇచ్చిన యంత్రాన్ని గనక అతడు ఉపయోగించడం ప్రారంభిస్తే ఇక రాజ ఉద్యోగుల్లో ఎవరికీ కూడా ఆలోచించవలసిన అవసరం కలగదు. అందువల్ల వాళ్ళ మెదళ్ళు మొద్దుబారిపోయి ఆలోచనా శక్తి తగ్గిపోయే అవకాశం ఉంది. 15 సంవత్సరాల తర్వాత యంత్రం తన శక్తిని కోల్పోవటంతో వాళ్ళు సక్రమంగా ఆలోచించటాన్ని మొదటి నుంచి మళ్ళీ నేర్చుకోవలసి వస్తుంది. ఆలోచనా శక్తి ఉన్నందువల్లనే మనిషి మిగిలిన జీవరాశుల కన్నా కూడా ఎన్నో రెట్లు అధికుడు అని అనిపించుకుంటున్నాడు. ఆ శక్తిని ఖచ్చితంగా వదులుకొని మంత్రాలతోటి, యంత్రాలతోటి పొందే ప్రయోజనం చాలా తాత్కాలికమైనది. ఇంత ఆలోచించగలిగిన శంతనవర్మ దురాశాపరుడు కాదు, అమాయకుడు అంతకన్నా కాదు అని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరుగు చెట్టెక్కాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు, సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.